ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే మనం బ్లౌజ్ పీస్ లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్, ఇంకో సైడ్ హ్యాండ్స్, మిడిల్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ని ఇలా నీట్ గా ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకున్నాక ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్, ఇలా మీకు కూడా ఉంటుంది కటింగ్ చేశాక. ఇలా ఉన్నాక ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులకు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతా వదిలేసి ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకోండి. ఇంకో ఇది లైన్ కనపడుతుందా? ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇది ఈ అంచుది ఇది ఏంటంటే ఈ క్లాత్ మనకు నడుం పట్టి కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్ నడుం పట్టి కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ లైన్ మీద మనం ఇప్పుడు సేప్ పట్టి కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ ఈ నడుం కొలత ఉంది కదండి, ఇది ఈ నడుము కొలత ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని ఇలా ఇది ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోండి. చివరికి 1/2 ఇంచ్ వదిలేయాలా? వదిలేసి ఏం లేదు, ఈ లైన్ మీద పెట్టుకోండి. ఇది ఎంత పొడవు ఉంది డబుల్ ఫోల్డింగ్ మీద. ఓకే, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా నడుము, మీరు పెట్టుకున్నారు కదా, నడుము కొలతలో 4వ భాగం పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కదా. అవును. ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని ఇది ఎంత ఉంటే అంత ఇలా ఇలా మార్కింగ్, ఈ కొసకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? మార్కింగ్ చేసుకున్నాక ఒక సైడ్ ఏమో 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒక సైడ్ 3.5, ఒక సైడ్ 3.5, 4 కూడా పెట్టుకోవచ్చు. 4 పెట్టుకున్నా 3.5 పెట్టుకున్నా నష్టం ఏం లేదు. నేను 3.5 పెట్టాను. ఇంకో సైడ్ 2.5 పెట్టుకోండి. 3.5, 2.5. మిడిల్ లో 3 ఇంచెస్ పెట్టుకోండి. మిడిల్ లో ఓకే, 3.5, 3, 2.5 పెట్టుకొని ఇప్పుడు ఇలా అక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కదా ఈ ఎడ్జ్ కి. ఇప్పుడు ఇక్కడ ఇది 2.5 ఈడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఇలా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. కనబడుతుందా? ఈ లెంత్ అర్థమైందా? ఎంత పొడవు పెట్టుకోవాలో బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత లెంత్ ఉంటే అంత పెట్టుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ కదా, బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీదే కట్ చేసింది మనం. ఇప్పుడు ఇది షేప్ పట్టు కూడా డబుల్ ఫోల్డింగ్ మీదనే కదా. ఇప్పుడు 2 ఉన్నాయి మడతలు, చూడండి ఈ 2 మడతలు ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. ఇటు 3.5, 2.5 మధ్యలో 3 ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను ఈ పీస్ ని వేస్ట్ చేయట్లేదండి, ఇక్కడ ఇట్లా కట్ చేసి ఈ పీస్ వేస్ట్ అయిపోద్దని ఇలా కట్ చేసుకుందాం. చూడండి, ఇది షేప్ పట్టి. ఓకేనా? కింద స్ట్రైట్ గా ఉంటుంది, పైకి ఏమో ఇలా ఇలా షేప్ వస్తుంది క్రాస్ గా ఇలా. కిందనేమో స్ట్రైట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు 3.5 ఇంచ్ పెట్టుకున్నది ఏమో ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కదా, అటు సైడ్ రావాలన్నమాట. గుర్తు కోసం ఇలా టక్స్ పెట్టుకోండి మిడిల్ లో. ఇలా ఇలా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3.5 ఇంచ్ పెట్టుకున్నది మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, అటు సైడ్ రావాలన్నమాట కుట్టేటప్పుడు. గుర్తు కోసం ఇటు టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2.5 పెట్టుకునేదేమో ఇటు ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు సైడ్ వెళ్ళిపోతుంది.
అర్థమైంది కదా? సేమ్ ఇలాగే ఇంకో సెట్ కూడా కట్ చేసుకోవాలి. మొత్తం 4 ఉండాలన్నమాట పీసులు. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఇంకో 2 కూడా కట్ చేసుకోవాలి. క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు క్లాత్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. క్లాత్ ని ఇలా పెట్టుకొని మీకు ఇది ఇలా పెట్టి చూసుకోండి ఎక్కడ సరిపోతుందో క్లాత్ మీద. చూడండి, క్లాత్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకుంటున్నాను. సేమ్ మీ పీస్ మిగిలిన క్లాత్ మీద ఇలా పెట్టుకొని యాస్టీస్ మళ్ళీ కట్ చేసుకోవాలి. అర్థమైందా? మీకు ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ ప్లేస్ చూసుకొని పెట్టుకోండి. సేమ్ ఇలాగే ఇంకో సెట్ కట్ చేసుకోవాలన్నమాట. రైట్ లెఫ్ట్ 2 వైపులా కావాలి కదా మనకు. సేమ్ ఇలాగే దీనికి కూడా చూడండి, ఇలా టక్స్ పెట్టుకోండి. 3.5 ఇంచ్ పెట్టుకున్న సైడ్ ఇలా టక్స్ పెట్టుకోండి. ఒక ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇలా రావాలి. రైట్ లెఫ్ట్ 2 వైపులా. అర్థమైంది కదా? స్ట్రైట్ గా ఉన్నది పై వైపు వస్తుంది. ఎదురు ఉండాలి. 3.5 ఎదురెదురు ఉండాలి. ఈ 2.5 ఖర్చు సైడ్ వెళ్ళిపోతాయి. ఖర్చులో వెళ్ళిపోతాయి. ఇవి ఎదురెదురు ఉండాలి 3.5 ఇంచెస్. అంటే స్ట్రైట్ గా ఉన్నది పైకే వస్తుంది అన్నట్టు. లేదు లేదు, ఇది ఇలా అది స్ట్రైట్ గా ఉన్నది కిందికి వస్తుంది. కిందికే రావాలి కదా. నా సైడ్ ఇలా సార్ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తా. ఇది ఉంది కదమ్మా ఫ్రంట్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్ షేప్ ఇలా ఉంది కదా. అవును, ఇలా వస్తుంది అన్నమాట కుట్టుకున్నప్పుడు. ఇలా ఓకే. ఇలా కుట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నప్పుడు ఈ క్లాత్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ డాట్ వేసుకున్నప్పుడు. అవును, ఇలా అర్థమైంది కదా? ఇందులో అర్థమైంది. కూడా ఇవి ఉన్నాయి కదా, చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ షేప్ ఇలా అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. అంతే, అయిపోయిందండి షేప్ పట్టి. ఇది కూడా క్రాసే కదా, ఇందులో ఇది కూడా ఇలా కట్ చేసుకోండి. ఇవి క్రాస్ పీస్లు ఇలా. ఇక మీ క్లాత్ ఉన్న దగ్గరనే ఎన్ని అవసరం కొన్ని పడతాయి. అన్ని జాయిన్ చేసుకున్నాక నెక్ కి ఎంత అవసరం అయితే అంత. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది స్ట్రైట్ అంటారు దీన్ని, ఇది క్రాస్. చూసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ ఉండేటట్టు నెక్ కి.
ఇది ఒక పీస్. ఇలా 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 ఇవి రెడీ చేసుకొని వీటన్నింటిని జాయిన్ చేసుకోవాలి, ఈ పీసులన్నిటిని. ఇవి నెక్ కోసం యూజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ మిగిలిన పీసులు ఇవి ఉన్నాయి కదా, మనం హ్యాండ్ కి కొంచెం అతుకు పడుతుంది కదా, అక్కడ ఇవి వేసుకోవచ్చు. హ్యాండ్ కి కూడా ఈ స్ట్రైట్ ఉన్న పీస్ వేయాలి, క్రాస్ ఉన్న పీస్ వేయొద్దు. ఓకేనమ్మా. ఇంతే. ఇవి నెక్ పీసులు, ఇవి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం, ఇది నడుం పట్టి కోసం హ్యాండ్స్. ఇవి నడుం పట్టి కోసం, హ్యాండ్స్ పట్టి కుట్టడం కోసం. ఇవి చంకకు హ్యాండ్స్ కి చంక పీసులు పడతాయి కదా, దానికి జాయింట్ కోసం. ఓకేనా. ఇలా ఇలా ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి కటింగ్ అప్పుడే. కుట్టేటప్పుడు ఈజీ అయితే దాన్ని కట్ చేసి పెట్టుకుంటే. ఇంతే అండిగా, ఇలా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్లౌజ్ పీస్ సేపట్టీలకి సరిపోలేదు అనుకోండి, లోపల ఇప్పుడు 2 సెట్లు కట్ చేసుకున్నాం కదా సేపట్టి, బ్లౌజ్ పీస్ సరిపోని లేదనుకోండి, ఇంకో సెట్ ఇంట్లో ఏదైనా వేరే క్లాత్ ఉన్నా వేసుకోవచ్చు, లోపల సైడ్ కనపడదు కాబట్టి. మీకు క్లాత్ అడ్జస్ట్ కాకుంటే ఇంకో సెట్ వేరే క్లాత్ కొంచెం దగ్గర మ్యాచింగ్ అయ్యేది ఇంట్లో ఏమైనా చూసుకొని వేసుకోవచ్చు.